లీడర్లు చేసే పని లీడర్లు చేయాలి, ఆఫీసర్లు చేసే పని ఆఫీసర్లు చేయాలి. అట్లని చెప్పి మీకు మీరే మాకు మేమే అన్నట్టు ఉంటే కూడా అస్సలు నడవదు. అందుకే కలిసికట్టుగా నడుద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం అని అంటుర్రు ఏపీ సర్కార్ వాళ్ళు. తాపకోసారి మంత్రులు ఆఫీసర్లతోని మీటింగ్లు నడుస్తున్నాయి. ఎట్లెట్లా పని చేయాలి, ఏమేం చేయాలి అన్ని తీర్లా పెద్ద సార్లే చెప్తుర్రు. ఇట్లనే ఇగో మళ్ళోసారి అంతా కలిసి కూర్చొని మాట ముచ్చట్లు చేసుకుర్రు. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద పరుగులు పెట్టిందట. ఆగో అట్లా కావద్దనే ఎప్పటికప్పుడు ఆఫీసర్లను మంత్రులను అందరిని ఊకబెట్టుకొని గట్టిగా జాడిస్తాడు ఏపీ సీఎం చంద్రబాబు సారు. ఇట్లనే ఈసారి అన్ని శాఖల కార్యదర్శులను ముంగట కూసబెట్టుకుండు. ఏమేం కథ ఏం నడుస్తుంది అనేది అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. ఎట్లా పని చేయాలనో కూడా అన్ని తీర్లు చెప్పుకొచ్చిండు. రోజు రోజుకు మారుతున్న టెక్నాలజీని వాడుకోవాలి, రాష్ట్రాన్ని ఎగుర పెట్టాలి అన్నట్టు మాట్లాడిండు. పనిలే పని పాత సీఎం ముచ్చట్లు కూడా ఎల్లదీసిండు సారు. ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు, లీజు తీసుకోవచ్చు, వేరే ల్యాండ్ తీసుకోవచ్చు. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్, సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట కాదా అన్నట్టు. పబ్లిక్ ను భూములు పట్టించిండ్రు, భూములు గుంజుకుండ్రు అని గారం అయిండు సీఎం సారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు కూడా ఆఫీసర్లను మంచిగానే అరుచుకుండు. 4 గోడల నడుమ కూకునే లీడర్లం కాదు, ఎప్పుడు పబ్లిక్ లో తిరిగేటోళ్ళం. ఎక్కడ ఏం తిప్పలున్నా మాకు తెలుస్తుంది. అందుకే ఆఫీసర్లు ఉరుకులాడుకుంటూ పని చేయాలి, లాపర్వ చేయొద్దు అన్నట్టు చెప్పిండు ఉప ముఖ్యమంత్రి. యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వీ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ we have fixed accountability for ourselves in the assembly in front of people. So I request you all, make sure that accountability should be fixed, including the last employee to the topmost official also. Otherwise this would be very difficult to see the tangible results at a grassroots level. గిట్లా ఇద్దరు పెద్ద సార్లు తతిమ మంత్రులు ఒకతన ఊకొని మాట్లాడుకుండ్రు. సర్కారోళ్ళు ఎన్ని ఆలోచనలు చేసినా సరే పని చేయాల్సింది చేయించాల్సింది ఆఫీసర్లే కాబట్టి సీఎం సారు వాళ్ళని ఎప్పటికప్పుడు సాన పెడతానే ఉన్నాడు. ఇక అట్లుంటే 11వ తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ మీటింగులు చాలా అవుతున్నాయి. అంటే బుధవారం సంధ్య అయితే గిసోంటి ఆలల్లో సీఎం బాబు సారు ఢిల్లీ బాట పట్టిండు. సెంటర్ మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన పైసలు అడుగుతాడా అంటుండ్రు. అసెంబ్లీకి ముందుగానే సెంటర్ వాళ్ళ లెక్కేందో తెలుసుకొని వస్తే మీటింగులలో గట్టిగా మాట్లాడవచ్చు అన్నట్టు ఆలోచనలు చేస్తుండ్రట. మరిగా ఢిల్లీ మీటింగులు ఎట్టెట్ట నడుస్తాయో అటెనక అసెంబ్లీలో ఏమేం చెప్తారో చూసుకుంటూ పోవాలి.